అందరికి నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మొత్తం 114 నియోజకవర్గాలకు తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడం జరిగింది. అయితే కాకినాడ నుంచి పల్లం రాజు పోటీ చేస్తున్నారు. ఆయన 1989 నుంచి 91 వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఆయన ఎంపీగా పనిచేశారు. అయితే 2006 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజమండ్రి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుంచి గిడుగు రుద్రరాజుకు ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత 2022 నుంచి 2024 జనవరి వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే దాదాపు 15 నెలలు ఆయన అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత ఆయన ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సిడబ్ల్యూసి పర్మనెంట్ ఇన్వైటీగా ఆయన నియమితులయ్యారు. అయితే బాపట్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుంచి జేడి శీలం అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆయన 2004 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2013 నుంచి 2014 వరకు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఓ సంవత్సరం పాటు పనిచేశారు. ఆయన బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో పోటీ చేశారు. అలానే మొన్న 2019లో కూడా ఆయన పోటీ చేశారు. కానీ 2 సార్లు కూడా ఆయన ఓటమి చెందారు. ఈసారి 3వసారి ఆయన తన అదృష్టాన్ని బాపట్ల నియోజకవర్గం నుంచి పరీక్షించుకుంటున్నారు. ఇక మరో నియోజకవర్గమైనటువంటి కర్నూలుకి వస్తే ఇక్కడ మొట్టమొదటిసారిగా రామ్ పుల్లయ్య యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కొత్త అభ్యర్థి. ఇక అందరి చూపు కూడా కడప నియోజకవర్గం వైపే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వైఎస్ఆర్ తనయి అయినటువంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. అయితే కడప నియోజకవర్గం 1989 నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబమే అక్కడ పాలిస్తూ వస్తున్నారు. వాళ్ళ ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు. 1989 నుంచి 99 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్కడ 10 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేస్తే ఆ తర్వాత 1999 నుంచి 2009 వరకు దాదాపు 10 సంవత్సరాలు ఆయన తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానందారెడ్డి అక్కడ ఎంపీగా పనిచేశారు. ఇక 2009 నుంచి 2014 వరకు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అక్కడ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత మారినటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తూ ఉండడంతో 2014లో వైఎస్ అవినాష్ రెడ్డికి అక్కడ ఎంపీ సీట్ కేటాయించగా ఆయన అక్కడ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కూడా ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఎంపీ సీట్ విషయంలోనే గొడవ జరిగి వైఎస్ వివేకానందారెడ్డి హత్యకు దారి తీసింది అని మనకు గత 5 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది. అయితే ఇడుపులపాయలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, నేను కడప ఎంపీగా పోటీ చేయాలన్నది మా చిన్నాన్న చివరి కోరిక అని ఆమె తెలపడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని కాకుండా వైఎస్ షర్మిలను అక్కడి నుంచి బరిలో దింపాలని వైఎస్ వివేకానంద రెడ్డి ఆ కుటుంబంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఉండవచ్చు. అంటే చెప్పడానికి మనకు సరైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా విచారణ మరింత వేగంగా జరగాల్సి ఉంది. ఇంకా నిజాలు బయటికి రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా పరిణామాలను బట్టి మనమైతే ఒక అంచనాకు రాగలమని చెప్పుకోవాలి. కానీ నిజాలు అయితే ఏంటి అనేది మనకు తెలియదు. అయితే షర్మిల మాటలను బట్టి చూస్తే మనకు ఆ అర్థం వచ్చేలా మనకు కనబడుతుంది. అయితే వైఎస్ షర్మిల మరి కడప ఎంపీ బరిలో పోటీ చేసి గెలవగలదా అంటే గెలవడం అంత ఈజీ విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీగా వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలంగా లేదు. 2014 విభజన తర్వాత కేవలం 1% మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది.
ఇక తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలంటే బలంగా ఉన్నప్పటికీ కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ బలహీనంగా ఉంది. బీజేపీ ఆల్మోస్ట్ ఇక్కడ 0 ఉంది. దాంతో వాళ్ళు టీడీపీ జనసేన బీజేపీ 3 కూడా కూటమిగా పోటీ చేస్తున్నాయి కాబట్టి టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ కూడా ఈసారి టీడీపీకి ప్లస్ కానుంది. అయితే షర్మిల నిజమైన టార్గెట్ ఎంపీగా గెలవడమా లేక వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే 1989 నుంచి కూడా అక్కడ ఎంపీగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారు. 10 సంవత్సరాలు వైఎస్ఆర్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కూతురిగా వైఎస్ షర్మిలను అక్కడ పోటీలోకి దింపాలన్న యోచన జరిగి ఉండొచ్చు. ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి అలానే షర్మిలకు మధ్య గ్యాప్ కూడా వచ్చి ఉండవచ్చు. ఈ పరిణామాలను బట్టి మనకు అదే అర్థమవుతుంది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రాజారెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడో రాజారెడ్డి తండ్రి అయినటువంటి వెంకట్ రెడ్డికి మొదటి భార్య సంతానమైనటువంటి చిన్న కొండారెడ్డి మన్మడే వైఎస్ అవినాష్ రెడ్డి. అంటే రాజారెడ్డికి పరమన్న అన్న అయినటువంటి చిన్న కొండారెడ్డికి మన్వడు అయినటువంటి అవినాష్ రెడ్డి, వైఎస్ భారతికి స్వయాన మేన బావ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి వైఎస్ భారతి ఒత్తిడి మేరకే 2 సార్లు ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారన్న వాదన తెరపైకి వస్తుంది. అంతేకాకుండా 3వసారి కూడా మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డికే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ఆర్ వారసురాలైనటువంటి తనకే ప్రజలు మద్దతు తెలపాలని ఆమె పదే కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గెలుస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. కానీ తాను ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి వైఎస్ఆర్ బిడ్డగా తనకు ఓటు వేయాలని ఆమె కోరుతున్నారు. నిజానికి వాస్తవాలు వైఎస్ షర్మిలకి అందరికంటే బాగా తెలుసు. కానీ ఆమె టార్గెట్ ఆమె గెలవడం లేదా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడం. ప్రజలు ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలి అంటే తెలుగుదేశం పార్టీని దాటి వైఎస్ షర్మిలకు ఓటు వేయాలి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడడం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే వైఎస్ షర్మిల మెజారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఉందో దాన్ని భారీగా చీల్చితే తప్ప అక్కడ గెలుపోటములను శాసించే పరిస్థితులు కనబడడం లేదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ అలానే రెడ్లు గనుక మెజారిటీ ఓట్లు వైఎస్ షర్మిల సాధించగలిగితే ఆమె ఏదర్ గెలవాలి లేదా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీని అక్కడ గెలిపించాలి. నిజానికి 2014కు ముందు ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండేవి. కానీ విభజన అనంతరం ఈ సెక్షన్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీతో అలై అయ్యాయి. ప్రస్తుతం ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన ఓట్ బ్యాంక్ గా తయారయ్యాయి. ఇందులో ఎక్కువ చీలిక గనక వైఎస్ షర్మిల తీసుకువస్తే అక్కడ టీడీపీ నెగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ వైఎస్ షర్మిల మాత్రం నెగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడంలో వైఎస్ షర్మిల ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ధన్యవాదాలు.